నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ బీఆర్ఎస్ పలు రాజకీయ పార్టీలు మద్దతు. కరీంనగర్ బస్ స్టేషన్లో ధర్నా చేసేందుకు యత్నించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల అరెస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం. సిరిసిల్లలో గోడకూలి 6గురికి గాయాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అపోహలు సృష్టించి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపణ. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను హైకోర్టు తోచిపుచ్చడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శ. తంగలపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచన. జగిత్యాల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం, పక్కదారి పట్టిన పింఛన్. ధర్మపురిలో వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు. కన్నుల పండవల సహస్ర కలశ పూజలు. రైతులకు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పండించిన ధాన్యం అమ్ముకోవడానికి గతంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్, ఫకీర్పేట్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అనేక ఇబ్బందులు పెట్టారని, తప్పితాలు పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టారని నరేందర్ రెడ్డి అన్నారు. రైతును రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు ఖజానా అప్పచెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుకు అండగా నిలవడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని నరేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అని కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆరోపించారు. కొరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరంపై అబద్దాలు ప్రచారం చేశారని విమర్శించారు. కాళేశ్వరం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మేడిగడ్డ వెళ్లి రిపేర్ చేస్తామని చెప్పడం చూస్తే శాస్త్రీయంగానే నిర్మాణం జరిగినట్లు భావించక తప్పదన్నారు. ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలిందే కాబట్టి మేడిగడ్డ వద్ద తప్ప ఎక్కడ నీటి ప్రవాహాలు, నీటి నిల్వలు లేవని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎవరు ఏమి చెప్పినా కోర్టు అక్కడ నిర్మాణం చేశారని చెప్పిందని, ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగమేనని తేల్చిందన్నారు. గత 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం మీద కమిషన్లు, కాళేశ్వరం మీద లేని అబద్ధాలు, కాళేశ్వరం మీద లేని రచ్చ, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పుకుంటూ ఈ గత 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అరాచకాలన్నిటికీ కూడా నిన్న హైకోర్టు నుంచి వాళ్ళందరికీ కూడా జవాబు వచ్చింది. ఈ కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఎంత క్లారిటీతో చెప్పిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అపోహలు సృష్టించి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ 5/2/32 కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తోసిపుచ్చడం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టేలా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మిస్తే భవిష్యత్తులో హక్కులు పొందవచ్చని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పి 30 మాసాలు గడిచిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాతో ధనవంతుల ఆక్రమణలు వదిలి పేదవారిపై చర్యలు చేపట్టింది విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఎలినో ప్రభావం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగితే రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించారని చెప్పారు. ప్రతిపక్షాలు గట్టిగా ఉంటేనే పాలకవర్గం ముందుకు వెళ్తుందని తెలిపారు. తాను 4 ముఖ్యమంత్రులను చూసా కానీ 2 ఏళ్లలో మార్పు చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని విమర్శించారు. ఇవాళ నిజంగానే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతుందో నువ్వు ఏ కుట్రతోనైతే వీళ్ళ ఆనాటి ప్రభుత్వ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి కానీ వీళ్ళ సంబంధిత అధికారులకు ఒక విధమైనటువంటి ఒక దోషులుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసినావు. వీళ్ళ హైకోర్టు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఇలా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మీరు ఏ విధమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేదు.
స్పష్టంగా పేర్కొన్నది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీరు ఎవరి మీద ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టే అవకాశం లేదు. అంటే ఏ విధమైన నేర ఆధారితమైనటువంటి యొక్క ఆధారాలు అందులో లేవు. ఏ విధమైన నేర ఆధారితమైన ఆధారాలు అందులో లేవు. అంత స్పష్టంగా పేర్కొందని చెప్పి అంటున్నాను. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పటికైనా కళ్ళు తెరువు అని చెప్పంటున్నా. ఆ మేడిగడ్డ పునరుద్ధరణ ఏ విధంగా చేస్తావు, అన్నారు సుందీలు ఏ విధంగా వినియోగంలోకి వస్తుంది, అది ఆలోచన చేయమని చెప్పంటున్నాను. అది ఆలోచన చేయకుండా ఏది ఇస్తుందో నీ ఎన్నికల ప్రణాళిక చేసిన వాగ్దానం అమలు చేసే ప్రయత్నం చేయమని చెప్పంటున్నావు. అది చేయకుండా ఏది ఇస్తుందో నీకు ఎప్పటికీ ఏది ఇస్తుందో కళలకు కేసీఆర్ కనబడతాడు రేవంత్ రెడ్డికి. కరీంనగర్ నగర ప్రజలకు వేసవికాలం 2 నెలల పాటు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఇంజనీరింగ్ అధికారులు, లైన్మెన్, ఫిట్టర్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరాలో భాగంగా ఈరోజు కోర్టు రిజర్వాయర్లో ఐ లెవెల్ నీటి సరఫరా డివిజన్ల కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో మేయర్ కులగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఐ లెవెల్ నీటి సరఫరాలో తరచుగా తలెత్తుతున్న త్రాగునీటి సమస్యలు, ప్రజల ఇబ్బందులు, వాటి పరిష్కారం, నీటి సరఫరా సమయపాలన, లీకేజ్ల నివారణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు కార్పొరేటర్లు నీటి సరఫరాలో ప్రజల ఇబ్బందులు, సమస్యలను మేయర్, కమిషనర్ దృష్టికి తెచ్చారు. నీటి సరఫరాను మెరుగుపరిచి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు కార్పొరేటర్లు సలహాలు చేశారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలపై సానుకూలంగా మేయర్, కమిషనర్ స్పందించి వెంటనే వాటి పరిష్కార మార్గాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చిస్తూ దిశానిర్దేశం చేశారు. నీటి సరఫరా సమస్యల పరిష్కారంపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న కరీంనగర్లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26న ఆదివారం రోజున కరీంనగర్లో జరిగే శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతా జయంతోత్సవ వేడుకలకు హాజరు కావాలని నేడు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వారికి జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రికను అందించారు. వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు, ఆర్య వైశ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు శాల్వా కప్పి సత్కరించి ఆహ్వానించారు. అనారోగ్యంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయం కావడం కలకలం సృష్టిస్తోంది. కోడిమాల్య మండలం నాజుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్లో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. బంధువుల సహకారంతో సిబ్బంది మృతదేహాన్ని క్రిటికల్ కేర్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇంటికి పంపించారు. ఇంటికెళ్లాక చూసేసరికి మృతి చెందిన వృద్ధురాలి చెవుల కమ్మలు కనిపించకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది వృద్ధురాలి చెవుల కమ్మలు అపహరించారని ఆరోపించారు. వృద్ధురాలు మృతి చెందిన తర్వాత విలువైన వస్తువులు చూసుకోమని చెప్పాకే మృతదేహాన్ని బయటకి తరలించామని, బంగారు కమ్మలు మాయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని సిబ్బంది స్పష్టం చేశారు. ఆసుపత్రి సిబ్బంది బంగారు కమ్మలు దొంగలించారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ వృద్ధురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. మా మరదలు నుండి బాగా మన హాస్పిటల్ వేసారు, దమ్ము బాగా ఉంది, ఇట్లా అయింది, ఐసీలు వేసిర్రు అని అన్నాకనే అదే రాత్రి 11 గంటలకు అక్కడ నుంచి వెళ్ళి 12:30 వరకు నేను ఇక్కడ చేరుకున్నాక లోపలికి చూసే వరకు కానుండి బాబు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ అన్న వాళ్ళు వరకు లేట్ అయింది అనగానే బయటకు వచ్చిన ఈయన కూర్చున్నాక 5:20కి మా వాళ్ళు వచ్చి లేపారు చనిపోయిందని లేపే వరకు అతను అలా పని చేసేట ఆయన ఏం చేసిండు, పైపు లైఫ్లో చూసేవరకు మా మరదలు పోయే వరకు అమ్మ నువ్వు రాకు అని అన్నాడట. రాకు అని అన్నాకనే మళ్ళీ నేను పోయే వరకు అన్న ఇక మరి ఇవి తీసుకుంది, దీన్ని తీసుకుపోదాం అట్లా అన్నారు. బంగారు గుండ్లు ఉన్నాయా లేదా చూసుకో అన్నాడు. ఓన్లీ గుండ్లే. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన లభిస్తుంది. ఓవైపు ఉద్యోగుల సమ్మె చేస్తుంటే మరోవైపు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. సమ్మెకు సంఘీభావంగా కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో బీజేపీ, బీఆర్ఎస్తో పాటు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్యోగుల సమ్మెలో రాజకీయ పార్టీలు పాల్గొనడాన్ని తీవ్రంగా
పరిగణించిన పోలీసులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషాతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఉద్యోగులు శాంతియుత నిరసన ఆందోళన చేస్తే ఎవరికి అభ్యంతరం లేదని, రాజకీయ పార్టీలు వచ్చి ఆందోళన చేస్తూ బస్సులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని సిపి గౌసలాం హెచ్చరించారు. రాష్ట్రం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గం బాధ్యత వహించాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మెను మరి ఖచ్చితంగా మీరు పరిశీలించి వీళ్ళు ఈ సమ్మెను ఉధృతం చేయకముందుకే వీళ్ళ సమస్యను పరిష్కారం చేయకపోతే వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మరి మా తీన్మార్ మల్లన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వీరికి తప్పకుండా వీరి ఆశయాలు నెరవేరే వరకు, వీళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు తప్పకుండా మేమందరం వీళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మేము వాగ్దానం చేస్తా ఉన్నాము. మీరెవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. పోలీస్ అధికారులు రావచ్చు, వాళ్ళ విధులకు సంబంధించిన వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా అన్యాయం జరిగితే ఈ ప్రజా సంఘాలు, ఈ పార్టీలు, ఈ ప్రశ్నించే గొంతులే మాట్లాడారు. కాబట్టి ఆ పోలీస్ సోదరులు కూడా, ఆ పోలీస్ మిత్రులు కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. కార్మికులు కష్టపడే వాళ్ళు పొద్దున 5 గంటలకు లేస్తే అనుక్షణం 24 గంటలు బస్సులు తోలి మీ ఉద్యోగాలకు మిమ్మల్ని చేరవేసడానికి కూడా ఈ ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు అధికార పార్టీ కాంగ్రెస్ మినహా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నిరసన ఆందోళన మధ్య కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపోల ముందు ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఉమ్మడి జిల్లాలోని 11 డిపోలలో 980 బస్సులు ఉంటే 50% బస్సులు నడుస్తున్నాయని అధికారులు ప్రకటించారు. 330 అద్దె బస్సులు, 100 ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. ఎక్కువ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ల నియామకాల ప్రక్రియ చేపట్టారు. అనుభవం ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెతో ఆందోళన చేస్తుంటే తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నించడం సమంజసం కాదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమవి గొంతమ్మ కోరికలు కాదని 3 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. అనుభవం ఉన్నవారిని కాదని తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిచేలా ప్రయత్నిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎవరికి ఏమి జరగకుండానే మేము చూసుకుంటున్నాము. ఏ బస్సులను మేము డిస్టర్బెన్స్ చేయకుండానే చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి, మేము ఏం అడగలేము, మాకు న్యాయపరమైన డిమాండ్ అని అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం అంటున్నాం. అంటే మేము ఏం చెప్పుకోవడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేదానికి గవర్నమెంట్ ఆర్టీసీ దానికి ఏది కార్పొరేషన్ అంటారు. మా కార్పొరేషన్ అనేదానికి మాకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలే అటు ఏమీ రావు. ఇటు గవర్నమెంట్ అంటే ఈరోజు వెళ్ళి డ్యూటీకి వెళ్ళి డిపోకి వచ్చే వరకు మా జాబ్ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి ఉండదు. మేము ఏ ఎంప్లాయీసే మాకు అర్థం కాదు. అందుకే గవర్నమెంట్ విలీనం చేస్తే మాకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని అదే ఒక డిమాండ్ కోరడం జరిగింది. నవ నరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రెండో రోజు నేడు సహస్ర కలశ స్థాపన పూజలు నిర్వహించారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలలో మూల విగ్రహాలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, అనంతరం అలంకరణలు, అష్టోత్తర శతనామార్చనలు, ధూపదీప నివేదన, సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నరసింహ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. ఆలయ ప్రాంగణం నరసింహ నామ స్మరణలతో ప్రతిధ్వనించింది. రాయపట్నం గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గోదావరి నది బ్రిడ్జ్ వద్ద గల గోదావరి నదిలో గుర్తు తెలియని 35 సంవత్సరాల వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ధర్మపురి పోలీసులు తెలిపారు. అట్టి మృతదేహంపై ఎడమ చేతిపై రాజుబాయ్ అని పచ్చబొట్టు ఉందని, మృత్యు వివరాలు ఎవరికైనా తెలిస్తే సంప్రదించాలని పోలీసులు సూచించారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను సిరిసిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ హాజరయ్యారు. ముందుగా శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. జగిత్యాల జిల్లా కోడిమల్లె మండలం నమిలికొండ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 8 ఏళ్లుగా పింఛన్ నగదు పక్కదారి పట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
నమ్లికొండ గ్రామానికి చెందిన మల్యాల లక్ష్మికి 2017 జూన్ 12న బీడీ కార్మికుల పింఛన్ మంజూరైంది. ఆమె ఖాతాలో జమ కావాల్సిన డబ్బులు గత 8 ఏళ్లుగా అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో జమ అవుతున్నట్లు తాజాగా బయటపడింది. పింఛన్ రాకపోవడంతో లక్ష్మి పలుమార్లు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆశ్రయించి అధికారుల సూచనల మేరకు పునః దరఖాస్తులు చేసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇదే సమయంలో 2019లో పింఛన్ మొత్తాన్ని 1000 నుంచి 2016కు పెంచిన ప్రొసీడింగ్ జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా అధికారులను నిలదీయడంతో పింఛన్ ఐడి ఆధారంగా విచారణ జరిపినప్పుడు వేరే ఖాతాలో డబ్బులు జమ అవుతున్న విషయం స్పష్టమైంది. ఈ అన్ని నిర్లక్ష్యం కారణంగా లక్ష్మికి 1,88,296 రూపాయలు నష్టం జరిగినట్లు ఆమె ఆరోపించారు. లక్ష్మి తన భర్తతో కలిసి సంబంధిత మహిళను సంప్రదించినప్పటికీ ఈ డబ్బులు ఇవ్వం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు బాధితురాలు తెలిపారు. డబ్బులు మా గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో పడుతున్నాయి. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని, మా పరిస్థితి దయనీయంగా ఉందని, న్యాయం చేసి పింఛన్ ఇప్పించాలని కోరారు. ఆమె ఖాతాలో జమైన మొత్తాన్ని రికవరీ చేయాలని లక్ష్మి వేడుకున్నారు. నీ పేరున్నది కదా, ఇంకా నీకు వేరే పింఛన్ వస్తుందా, ఇదేంటి ఖాతాలో పడుతున్నాయి కదా అన్నారు సార్. మళ్ళీ 2000 పింఛన్ వచ్చింది సార్. ఆ 2000 పింఛన్ నోటీసు కూడా పట్టుకొని పోయినా చూపెట్టడానికి పోతే ఇంకేంది ఖాతాలో పడుతున్నాయి అన్నారు. కానీ నా ఖాతాలో ఒక్క రూపాయి కూడా వాళ్ళే సార్. నేను మస్తు తిరిగినా సార్, జైతాలకైనా కరిమారు పోయినా, మున్సిపాలిటీ ఆఫీస్కో అమ్మ, అక్కడ అన్ని డీటెయిల్స్ తెలుస్తాయంటే అక్కడికైనా. నీకు ఉన్నది కదా అమ్మ, ఇవన్నీ వచ్చినాక ఇంకా మళ్ళీ కొత్తగా పింఛన్ పెట్టేది ఏముంది అని వాళ్ళు అన్నాక నేను ఇంటికి వచ్చి సర్పంచ్లను వాళ్ళ నీళ్ళు కలిసిన. అంతలోనే సర్పంచ్ దిగిపోయాడు. మళ్ళీ 3 నెలలు గ్యాప్ వచ్చింది. ఇక ఎవరైనా అడిగినా ఎవరు చేస్తారు, సర్పంచ్ దిగిపోయాయని నేను ఊరుకున్నా సార్. మళ్ళీ మండలం పోతే అవునమ్మా నీకు పింఛన్ వస్తుంది, ఇక లెటర్ తీసిస్తాం, ఇదన్నా పట్టుకొని చేసుకో అమ్మా అని అన్నారు. మళ్ళీ బ్యాంకులకు అది పట్టుకొని పోతే బ్యాంకుల సార్ కూడా నాకు నోటీస్ ఇచ్చిండు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోని రైతులకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. తంగలపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని గనీ బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. అమ్మాలీలు ఎందరున్నారో అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్తో శుభ్రం చేయించాలని సూచించారు. టర్పలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్లో రైతులు సన్న రకం వడ్లు సాగు చేయాలని పిలుపునిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, ఏపీఎం ఏవో తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన వర్షం బీభత్సం సృష్టించింది. గోడ కూలి 6 గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. అకాల వర్షం గాలివాన సిరిసిల్ల ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒక్కసారి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కరెంటు వైర్లు తెగి పవర్ సప్లై నిలిచిపోయింది. కటౌట్లు, బార్కెట్లు, ఫ్లెక్సీలు గాలికి కొట్టుకొచ్చి రోళ్లపై పడిపోయాయి. రోళ్లపై చెట్లు అస్తవ్యస్తంగా పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాలివానకు ఓ ఇల్లు ధ్వంసమైంది. గోడ కూలి 6 గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో గాలివాన దాటికి రేకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉధృతమైన గాలులకు పలు చోట్ల వృక్షాలు నేలకూలగా మరికొన్ని చోట్ల భారీ చెట్లు కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మున్సిపల్ విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై అడ్డంగా ఉన్న చెట్లను, శిథిలాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. గాలివానకు తోడు అకాల వర్షం అన్నదాతలకు ఆందోళనకు గురిచేస్తుంది. కల్లాల్లో ధాన్యం తడిసిపోగా చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం ఆగం చేస్తుందని అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో బద్రీనాథ్ ధామ్ ద్వారాలు వైభవంగా తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వత శ్రేణులలో కొలువైన బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఇవాళ తెల్లవారుజామున వైభవంగా తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్చరణల మధ్య బద్రీనాథుడు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నిన్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ బీఆర్ఎస్ పలు రాజకీయ పార్టీలు మద్దతు. కరీంనగర్ బస్ స్టేషన్లో ధర్నా చేసేందుకు యత్నించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల అరెస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం. సిరిసిల్లాలో గోడ కూలి 6గురికి గాయాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అపోహలు సృష్టించి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపణ. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను హైకోర్టు తోచిపుచ్చడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శ. తంగలపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ గరిమా అగ్రవాల్. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచన. జగిత్యాల జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం, పక్కదారి పట్టిన పింఛన్. ధర్మపురిలో వైభవపేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు. కన్నుల పండవల సహస్ర కలశ పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BGTPL.